ఇదిగోరా, డ్రాఫ్ట్ అంతా రాసింది. ఆఫీస్ నోట్ నువ్వు రాయి. ఆల్ రైట్. సిగరెట్ వదిలేరు, మానేశాను. మానేశావా? కొంపదీసి మీ శ్రీమతి గారి కాపురానికి వచ్చింది ఏమిటి? వచ్చింది, దాని దీని సంబంధం ఏంటి? కొత్తగా కాపురానికి వచ్చిన ఆడది మొట్టమొదటి ఎసరు పెట్టేది ఈ సిగరెట్కి. ఏమండి, నా కోసం ఎర్ర సిగరెట్ మానేలేరా అని అడుగుంటుంది. నువ్వే ఇష్టమూర్తి పోజు పెట్టి అలాగే అనవరం ఇచ్చుంటావు, అంతేగా? అక్షరాలా అలాగే జరిగిందిరా. అంటే టోటల్గా సిగరెట్ మానేసినట్టేనా? మానేసినట్టే మరి. అయిపోయావురా. అయిపోయాడంటరా? ఒక్కసారి అలా చూడు. అతను పెళ్ళాల మాటలు విని సిగరెట్ తాగడం మానేశాడు. ఆ తర్వాత అలా తయారయ్యాడు. సురేష్, ఇతన్ని చూడు. ఇతను భారీ మాట విని పేకాట మానేశాడు. ఇలా తయారయ్యాడు. నిజమా? నిజేనాయన. క్యాలెండర్ మారేసరికి నీ బతుకు కూడా ఇలా కాకుండా చూసుకో. గుడ్. చూడండి, ఇప్పుడు ఎందుకండి ఇవన్నీ కొన్నారు? మా నాయనమ్మ మంచం బాగా చేయించుకునే పని కదా. జిడ్డు, అది 3 తరాల కింద మంచం. చూడు, తరానికో మంచం ఉంటుంది, మంచానికో కథ ఉంటుంది. వెన్నెల రాత్రుల మంచం కథ వేరు, చీకటి రాత్రుల మంచం కథ వేరు, అలక మంచాల కథ వేరు, పూరిటి మంచాల కథ వేరు. అబ్బా, బుద్ధి తక్కువ అడిగానండి. ఆ దండకం ఆపుతారా? ఓకే ఓకే ఓకే. ఏ విషయంలోనైనా నువ్వు నన్ను గెలవచ్చేమో కానీ ఈ మంచం విషయంలో మాత్రం అంతిమ విజయం మందేనో. చూడు, రాత్రికి డబ్బులు కట్ట బ్రహ్మాండంగా ఓపెన్ చేద్దాం. నేను వచ్చేసరికి అలంకరించవచ్చు. ఓకే? మీరు ఎక్కడికి ఎలా పరిగెత్తున్నారు? ఏం లేదు, మన కొత్తగా పెళ్ళింది కదా, మా ఆఫీస్ స్టాఫ్ పార్టీ అడిగారు. వాళ్ళకి పార్టీ ఇచ్చేసి గంటలోపుగా వెళ్ళిపోతాను. ఓకే? తొందరగా వచ్చేయండి. ఓ ఎస్. స్వీట్ ఏముందా? గులాబ్ జామ్, బాద్షా, జాంగ్రీ. బెరర్ మ్యాక్డోల్ విస్కీ 4 పెగ్స్ లార్జ్. అదేంట్రా విస్కీ ఆర్డర్ ఇచ్చావు? స్వీట్ తో సరిపెట్టుకోవడానికి చిన్న విషయమా? పెళ్లి చేసుకున్నావు, పెళ్ళాన్ని కాపాడని తీసుకొచ్చావు. తీసుకో. నాకు వద్దురా. పోస్టు నువ్వు తాకుండా మేళ తాగుతావురా? అది కాదురా. ఏమిటి కాదు? మీ ఆవిడ అని అంటుంది భయమా? చూడు బ్రదర్, నీ భార్య కాదు, ప్రపంచంలో ఏ లాలైన భర్తని ఏమండి మీరు తాగొద్దండి అని అంటుంది. కానీ సొసైటీ కోసం మనం తాక తప్పదు. ఒకప్పుడు కాఫీ తాగడం తప్పు, ఇప్పుడు అది మర్యాద. అలాగే డ్రింక్ కూడా. కమల్ బ్రదర్, తీసుకో. ఇంకా ఆలోచిస్తారేమిటి సార్? తాగితే విడాకులు ఇస్తానని మావిడ రోజు నన్ను బెదిరిస్తూ ఉంటుంది. అలా అంటూనే ఇప్పటికి 6 పిల్లలు తల్లి కూర్చుంది. రేపు మీ మిస్సెస్ కూడా అంతే, ఆవిడే సర్దుకుపోతుంది. తాగండి సార్. తాకపోతే రేపొద్దున ఆఫీసులో సురేష్ పెళ్ళామంటే భయమని గుసగుసలు చెప్పుకుంటారు. తాగు, తాగరా. హలో సార్. హలో సరోజ, కమాన్. సారీ ఫర్ ది లేట్. ఓ దట్స్ ఓకే. థ్యాంక్ గాడ్, నా కంపెనీ దొరికింది. మీ ఇద్దరం కూల్ డ్రింక్స్ తాగు. నో సురేష్ గారు, నేను కూడా హార్డ్ డ్రింకే తీసుకుంటాను. సార్, ఈ బ్రాందీ సోడా లాగా మీ భార్యాభర్తలు కలిసి బ్రతకాలని ఆశిస్తూ చియర్స్. ఒరేయ్, సరోజ తీసుకుంటాను, నువ్వు తీసుకో. తీసుకోండి సార్, పర్వాలేదు, తీసుకోండి సార్. కమాన్, హ్యావ్ ఇట్. ప్లీజ్. అలా చూస్తున్నా? నేను డాలే డాలే ఎందుకలా పారిపోతా డాలే?
మాట తప్పి మీరు బ్రతకలరేమో కానీ మనసును చంపుకుని నేను బ్రతకలేను. మీరు నాకేం సంజయ్ చెప్పనక్కర్లేదు. అదిగా భారతి, రాత్రి రాత్రి మీ అసలు రంగు బయటపడింది. ఇలా దురలవాట్లకు బానిసైన మగాన్ని నేను భరించలేనని పెళ్లికి ముందే చెప్పాను. అయినా నా మాటను మీరు గౌరవించలేదు. అరే, ఇంత చిన్న విషయానికి అంత కోపం దేనికి? చిన్న విషయమా? తాగి రావడం మీకు తేలిక విషయంగా కనిపిస్తుందేమో కానీ తాగుబోతో కాపురం చేసే సంస్కారం మాత్రం నాకు లేదు. తాగుపోతే ఏంటి? అర్థం లేకుండా మాడుతున్నావు. ఏదో ఫ్రెండ్స్ బలవంతం చేస్తే కంపెనీ కోసం తాగాను. కంపెనీ కోసం తాగారా? ఆ కంపెనీ కోసమే ఒక ఆడదాన్ని తెచ్చుకుందాం అంటారు, అప్పుడేం చేస్తారు? నోటుకొచ్చేటట్లు మాట్లాడు. సొసైటీలో నలుగురితో కలిసి తిరిగేటప్పుడు అలా అడ్జస్ట్ కాక తప్పదు. మీ సొసైటీ కోసం మీ ఇష్టం వచ్చినట్టు ఊరేగండి, నాకు అభ్యంతరం లేదు. కానీ నన్ను ఆపడానికి మాత్రం ప్రయత్నించకండి. ఒక్కరోజు తాగి వచ్చినందుకే భార్యాభర్తల అనుబంధం తెంచేసుకుని వెళ్ళిపోతాం అనమాట. ఇలా తప్పు చేయడం మీకేం కొత్త కాదు. కాపురానికి వచ్చిన మొదటి రోజు సిగరెట్ కాల్చారు, ఈ రోజు మందు తాగొచ్చారు, రేపు దేనో ఇంటికి తీసుకొస్తారు, ఎల్లుండి నన్ను మెడ పట్టుకుని బయటికి గంటేస్తారు. అప్పుడు ఈ అనుబంధం మీకు కూడా గుర్తుండదు. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచన పెట్టుకుని ఇద్దరు బ్రతుకులు నవ్వులు పాలు చేస్తావా? నాలుగోళ్ల మధ్య మీతో రాజీ పడి బ్రతుకుతూ నరకం అనుభవించడం కంటే నలుగురిలో నవ్వులు పాలైనా పర్వాలేదు. ఏమి నువ్వు అనుభవిస్తున్న నరకం? లోకంలో ఏ ఆడద పడిన కష్టాలు నువ్వే పడుతున్నావా? అసలు నేను చిత్రహింస పెడుతున్నట్టు మాడతావేంటి? ఇంతకంటే ఏం కావాలి? నన్ను కారులో తిప్పమని కానీ మేళ్ళలో కాపురం చేయించమని కానీ ఏనాడు మిమ్మల్ని అడగలేదు. నా భర్త అందరు మగాళ్ళ ఉండకూడదన్నాను, ఏ దూరంలో అట్లు ఉండకూడదన్నాను, అలా అని మిమ్మల్ని ప్రమాణం చేయమన్నాను. కానీ మీరే ఆత్మవంచన చేసుకుని నన్ను మోసం చేశారు. నేను చేస్తున్నది తప్పేమోనని ఒక్కసారి మీ మనసాక్షిని ప్రశ్నించుకోండి. భారతి, భారతి. నాన్న, మీరా ఇదేనా రావడం? ఇదే రావటం. ప్రయాణం కలిసి జరిగిందా? బాగున్నావా? బాగున్నానమ్మా. ఇదిగో భారతి, భారతి, మా అమ్మ నాన్న వచ్చారు, త్వరగా రా. వస్తున్నానండి. ఆ. రండత్తయ్య, ఉత్తరం రాసుంటే మీ అబ్బాయి స్టేషన్కి వచ్చేవారు కదా. నేను చెప్పానమ్మా, మిమ్మల్ని శ్రమ పెట్టడం ఎందుకని మీ మామగారు రాయలే. రండి. బాగున్నావా అమ్మా? ఆ,